సరే గాని ఇంకో కథ వేస్తే విప్పు చూద్దాం. తండ్రి కొడుకు ప్రొద్దున్నే సేద్యాన్ని పొలం పోయినారు. ఆ మధ్యాహ్నం అత్త కోడలు వాళ్ళకి అన్నం తీసుకుపోతున్నారు. వెళుతూ దారిలో అత్త కోడలతో అంది, నేను మా నాన్నకు అన్నం పెట్టుకుంటా, నువ్వు మీ నాన్నకు అన్నం పెట్టుకో అని. ఎట్లా ఎట్లా మరి చెప్పు. మరేమో ఓ తండ్రి కొడుకు ప్రొద్దున్నే సేద్యాన్ని పొలం పోయినారే, ఆ మధ్యాహ్నం అత్త కోడలు వాళ్ళకి అన్నం తీసుకుపోతున్నారు. వెళుతూ దారిలో అత్త కోడలతో అంది కదా, నేను మా నాన్నకు అన్నం పెట్టుకుంటా, నువ్వు మీ నాన్నకు అన్నం పెట్టుకో అని. ఎట్లా ఉండు, కాస్త దారం పట్టుకొస్తా. ఎట్లా అన్నయ్య? ఇంకేనా? శారదా, కాసిన వక్కలు ఇచ్చిపోమ్మా. ఇదిగో చివరి మాట చెప్తున్నాను, దయచేసి నా మాట మన్నించండి. రాజుగారి ముందు నాకు అప్రతిష్ట కలుగుతుంది. మీ కుటుంబం 10 కాలాల పాటు బాగుండవాలంటే, శారదను మీ కోడలుగా చేసుకోదలుచుకుంటే, మన బాంధవ్యం శాశ్వతంగా నిలపదలుచుకుంటే సరేనండి. లేదా సరేనండి, మమ్మల్ని కనికరించండి. మా అన్నయ్య పరువు మన పరువు నిలబెట్టండి. మన శారదా మల్లన్నల కోసం, మన బిడ్డల కోసం ఒప్పుకుందరు. దయచేసి అందరు. అసాధ్యమైన విషయం అడుగుతున్నారు. దేవుని సొమ్ము ఒకరికి ఇవ్వడానికి నేనెవరిని? ఆ చేతిలో ఏమిటి? ఏమిటో నువ్వే కనుక్కో మరి. నిజంగానా? నిజంగానే. చెబితే మరి నాకేమిస్తావు? అందులో ఏముంటది? దగ్గరికి రా. అవసర విషయాలు మీ నాన్న అడిగావా మరి? అంటే శారద సుఖంగా ఉండడం నీకిష్టం లేదన్నమాట. ఆ మాట అనకండి అన్నయ్య. మమ్మల్ని దరిద్రులనండి, మా వాడు మీ అంతస్తుకు తూగడనండి, ఇంకేమైనా అనండి, కానీ శారద సుఖాన్ని నేను చూడలేననకూడదు. అది పొరపాటు. తల్లిపోయినప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగింది అన్నయ్య. నాకు లక్ష్మి ఒకటి, శారద ఒకటిను. అయితే శారద పెళ్లి మాటే మానేయి. ఏదో కవిత్వం రాసి ధనం సంపాదించి సుఖపడతారని నమ్మి నిన్నిచ్చి పడుతున్న పాటలు చాలవు. నీ కష్టాలు కళ్ళారా చూస్తూ చేసిన తప్పే మళ్లీ చేయలేను. అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు. తోడబుట్టి నువ్వే ఇలా అంటే మా కష్టాలు ఇంకెవరు వింటారు? మేనమామే పిల్లనివ్వనంటే పరాయి వాళ్ళు వాడిని గణిస్తారు. ఇంత కనికరం లేకుండా చూడొద్దన్నయ్యా. కనికరానికి ఏమమ్మా, కావలసినంత ఉంది. కానీ నా బాధ్యత కూడా నువ్వు గ్రహించాలి. ఐశ్వర్యాలున్నా లేకపోయినా తానింత తిని ఒకడికింత పెట్టలేని వాడికి ఏ తండ్రి కూతురునిస్తాడమ్మా? బంగారు కత్తిగా దాని గొంతు కోసుకుంటారా? అల్లుడైతే మాత్రం అప్రయోజకుడు ఎవరిస్తారు? మల్లన్న అప్రయోజకుడా? వాడు పెరిగి నీ ఎంత వాడైతే, బరువు భారాలు నెత్తిన పడితే
మేనమావను మించిన వాడు అవుతాడేమో. మనం చూసామా? ఆ యోగ్యమే వస్తే నేమటు కాదంటానా? నాకు సంతోషమే, సంపాదించమను. మీ ఆయన ఈ దరిద్ర దేవతారాధన మాననంత వరకు మీకు శారదనిచ్చే మాట కల్లో కూడా అనుకోవద్దు. ఇనుమును గురించి అగ్నికి సమ్మెట పెట్టు. నాతో వాదించి నా ముందు కన్నీరు పెట్టుకుంటే ఏం లాభమ్మా? అసలు మాట చెప్తున్నా విను. వెళ్ళి మీ ఆయన్ను బతిమాలో భంగపడో ఒప్పించి ఆ భాగవతం మహారాజుకు అంకితం చేసే మార్గం ఆలోచించు. దాంతో మన ఇద్దరి మాట దక్కుతుంది. అయితే ఆయన సంబంధం కంటే ఐశ్వర్యం ప్రధానం అన్నమాట. దానికి నేనేం చేయగలనమ్మా? ధన మూల మీద జగత్ అన్నారు. నిజమాడితే నిష్ఠురంగా ఉంటుంది. నిర్మోహమాటంగా చెప్తున్నాను అనుకోకు. గర్భదరిద్రుడికి నేను ఎలా పిల్లనిచ్చేది? ఈ ఇంట్లో ఈ పశువుల్లో శారద జీవించడం నాకు ఇష్టం లేదు. అంటే మేమంతా పశువులో మీరు ప్రభువునా? చాలు మామ, ఈ అవమానాలు చాలు. అన్నపేదలమైనా మాకు ఆత్మగౌరవం ఉంది. శారదనివ్వడం ఇష్టం లేకపోతే ఇదిగో ఈ క్షణం తీసుకుపో. అబ్బా, ఎక్కడికి పోతే అక్కడే. వదినా వదినా, శారద, అత్తయ్య నేనేమో అన్నానని విచారపడుతున్నావా అమ్మా? నాకు మాత్రం తెలియదా తల్లి? తెలిసే అన్నాను. మీ మామయ్య ఒట్టి జడభరతుడైనాడు. ఆమైనా బతిమాలితే వింటాడేమో అని అన్నాను. లేకపోతే రాజాగ్రహానికి పాత్రుడవుతాడమ్మా. నాన్న, మావయ్య మహానుభావుడు, దేవుడితో సమానం. ఆయన అలా ఎందుకు కష్టపెడతారు? నీకు ఆయనలో సగం పిచ్చుందమ్మా. మహానుభావుడైతే మాత్రం మట్టిలో పడి కష్టాలు పడమన్నారా? ఏం లక్ష్మి? నాన్న ఓసారి ఇలా వస్తారు నాన్న.
లోకంలో ఇతరుల మనసు కష్టపెట్టకూడదని మీరే చెప్పారు. అలా చేయడం మహాపాపం అని కూడా అన్నారు. మామయ్య, అమ్మ, అన్నయ్య, వదిన అందరూ అలా దుఃఖంతో కుమ్మిపోతున్నారు. మా అందరినీ సంతోషపెట్టి భారం మీది నాన్న. రామచంద్ర, ఇది నాకు మరో అగ్ని పరీక్ష కాబోదు. నిద్రపోమ్మా. నాన్న, అన్నయ్యని వదిన్ని సంతోషపెట్టావు కదా. దైవ సంకల్పం కాని తల్లి,